బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో స్టీల్ కంపెనీలో పేలుడు జరిగింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టి పేలిపోయింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్న దృశ్యాలు ఇవి. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పొగలు దట్టంగా కమ్ముకుని కనిపిస్తూ ఉన్నాయి. పేలుడులో కార్మికులకు గాయాలైనట్టుగా సమాచారం. ఎంతమంది గాయపడ్డారు అన్నది తెలియాల్సి ఉంది. లారీ టైర్ పేలిందని కంపెనీ యాజమాన్యం కొట్టిపారేస్తోంది. కంపెనీలోకి ఎవరిని ప్రస్తుతం అనుమతించట్లేదు యాజమాన్యం. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. ప్రణీత, ఏం జరిగింది? యాజమాన్యం ఎవరిని ఎందుకు అనుమతించట్లేదు? ఎంతమంది గాయపడ్డారు? వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి దగ్గర ఉన్నటువంటి స్టీల్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒకసారిగా ఈ ఇనుమును దానికోసం ఉపయోగించేటువంటి బట్టి ఏదైతే ఉందో ఆ బట్టి ఒకసారిగా బ్లాస్ట్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. సో ఇది బట్టి బ్లాస్ట్ అవ్వడంతో ఒకసారిగా అక్కడ కొంచెం మంటలు వచ్చిన తర్వాత ఎక్కువగా పొగ వస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫైర్ అధికారులకి సమాచారం అందించడంతో ఫైర్ అధికారులు కూడా కాసేపు క్రితమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కంపెనీ లోపలికి మాత్రం ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ఇప్పుడే కాసేపు క్రితమే కంపెనీని అక్కడ ఓపెన్ చేశారు కాబట్టి కార్మికులు ఇప్పుడిప్పుడే లోపలికి వస్తున్నారు. సో ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళందరినీ కూడా గేట్ బయటనే ఆపారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. సో ఈ ప్రమాదం జరిగినటువంటి టైంలో లోపల ఎవరైనా కార్మికులు ఉన్నారనేటువంటి దానిపైన కూడా ఫైర్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి మొత్తం అక్కడ పూర్తిగా మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారనేటువంటిది చెక్ చేస్తుంది. సో అక్కడ కేవలం బట్టి పేలటంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఒక ఇద్దరు కార్మికులు లోపల ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళు కూడా స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తుంది. ఎట్లాంటి డెత్స్ అయితే ఈ ఘటనలో చోటు చేసుకోలేదని ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నారు. సో ఫర్దర్ గా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా లోపల ఉన్నారా లేరా అనేటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రమాదం అయినటువంటి చోటికి మాత్రం ఎవరిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అలో చేయడం లేదు. రైట్ ప్రణీత.